గొంతెండిపోతుంది, గుక్కుడి నీళ్లు ఇప్పించి దాహార్తి తీర్చండి మహాప్రభు అంటూ ఆ ఊరి ప్రజలు వేడుకున్న 5 ఏళ్ల పాటు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవలే అక్కడ పర్యటించి మహిళల గోడు విన్న వెంటనే పరిష్కారం చూపించి ప్రజలు మన్ననలు అందుకున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా ప్రకటవరం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. ఎంపీ ఆదేశాల మేరకు అప్రమత్తమైన స్థానిక అధికారులు పైపులైన్ ఏర్పాటు పూర్తి చేసి తాగునీటిని అందిస్తున్నారు. అలాగే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయటం విశేషం. రోడ్ రోడ్ ఇమీడియట్ గా వేయించేస్తాము. కరెంట్ కూడా అది కూడా చేపిస్తాము. కాదమ్మా, బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి, బోర్ వేపిస్తాం. ఇక్కడే దీంట్లో ఒక బోర్ వేపిస్తాం. అలాగే ఓకేనా, ఒక బోర్ వేపి ఫస్ట్ రోడ్ వేపిస్తా, అయిపోయినాక కరెంట్ వచ్చినాక బోర్ వేపిస్తా. ఈ కొంచెం టైం ఇవ్వండి, నేను వేపిస్తాను. నేను మళ్ళీ ఏప్రిల్ వస్తాయి, వచ్చినప్పుడు అది చేపిస్తాలేమ్మా, ఏమనుకోద్దు. ఈ ఏలూరు జిల్లా ఎంపీ గారు మా పుట్టా మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావడానికి, ఆ రోజు వచ్చినప్పుడు ఇటుగా వెళ్తున్న ప్రగడవరం మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలను చూసి ఎంపీ గారు అక్కడ ఆగి, అమ్మ మీ సమస్యలు ఏంటని ఆ ఎంపీ గారు ఆ ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ, అయ్యా మా గ్రామానికి స్తంభాలు లేవు, లైటింగ్ లేదు, మా గ్రామంలో వాటర్ సమస్య ఉంది అని ఎప్పుడైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారో, కొన్ని రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు అని అడిగినప్పుడు ఇమీడియట్గా ఎంపీ గారు అక్కడున్న వాళ్ళందరిని పిలిచి అధికారులని ఇమీడియట్గా ఈ గ్రామానికి ఏం కావాలో, మళ్ళీ నేను వచ్చేపటికి కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి, ఎమ్మటే ఎలక్ట్రికల్ ఏఈ గారు డిఈ గారితో మాట్లాడి వెంటనే రెండో రోజునే వచ్చి ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ వెంటనే రెండో రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం, అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం, వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది. అప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కూడా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని ఒక్కొక్కటిగా ఆల్రెడీ సీసీ రోడ్లు ఎస్టిమేషన్ వేశారు. ఈరోజు స్తంభాలు లారీ పంపించారు. నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం.